దావీదు రాసిన 73వ కీర్తన ఆఖరి 4 చరణాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. 25, 26, 27, 28 చరణాలు ఉత్తర పత్రాలు చదివి 28వ చరణం అందరం కలిసి చదువుదాం. 73వ కీర్తన 25 నుంచి 28 వరకు చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. నీ సర్వకారమును నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవాను శరణుజొచ్చి ఉన్నాను. దేవుడు చిన్న మాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. మరి చూసుకున్నట్లయితే కనుక 73వ కీర్తన ఆఖరి 4 చరణాలు 25, 26, 27, 28 చరణాలు చదువుకున్నాం కదా. మరి దాంట్లో అంటున్నారు, దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ అన్న మాట ప్రకారముగా ఎంతమంది మనం బ్రతుకుతున్నామండి? దావీదు అయితే, ఇక నాతాను అయితే, వీరందరూ కూడా బ్రతుకుతున్నారు. మరి ఆసాపు, వీళ్ళందరూ కూడా ఇదే ఆలోచన ప్రకారంగా బ్రతుకుతున్నారు. మనము ఈ విధముగా బ్రతుకుతున్నామా చూసుకోవాలి. మేము దేవుడు సంపాదించవద్దు, దాచుకొనవద్దు, కూర్చుకొనవద్దు అని ఎక్కడ చెప్పలేదు. మీరు బ్రతకవద్దు అని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలా. అది మనకి ఇచ్చినటువంటి స్థానం. దేవుడు బ్రతకమన్నాడు. కానీ నీ శరీరంలో ఉన్నటువంటి శరీరీచ్ఛలు ఉన్నాయే, నీ శరీరం కావాలి అని కోరుకుంటుందే, దానిని నువ్వు వదులుకోవాలి, దానిని నువ్వు చంపేసుకోవాలి. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా, బ్రతుకు. కానీ దానిలో దేవుని చిత్తమై ఉందా లేదా అనేది కూడా చూసుకో. అంతే. ఒకటే విషయం ఇక్కడ అంటున్న మాట, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. మనందరికీ తెలుసు, పిచ్చుక ఏ పని చేయదు, కానీ దేవుడు ఆహారం ఇవ్వట్లేదా? జంతువులు ఏ పని చేయట్లేదు, కానీ దేవుడు వాటిని పోషించట్లేదా, ఆదరించట్లేదా? అట్లానే నేను కూడా పని మానేసి కూర్చుంటాను, దేవుడే నన్ను పోషిస్తాడని చెప్పి మీరు అనబాకండి. మీరు జంతువులు కాదు కదా, మనం జంతువులు కాదు కదా. మరి వాటికి నోరు లేనప్పటికీ కూడా నిత్యము ఉదయకాల సమయంలో లేచిన వెంటనే దేవుణ్ణి స్తుతిస్తాయంట. లేచిన వెంటనే దేవుణ్ణి స్తుతిస్తాయంట. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు చేతులెత్తి అలా పైకెత్తి ప్రార్థన చేయాలి అని అడిగితే, ఒక పెద్ద వ్యక్తిని అడిగితే, ఒక గొంగళి పురుగుని తీసుకొచ్చి అలా పెట్టి చుట్టూరా, దాని చుట్టూ గొంగళి పురుగు చుట్టూరా అగ్గిపులని ఒక్కొక్కటి ఇలా ఆంచి, తలలాంచి చుట్టూరా పెట్టి నిప్పంటించాడు గొంగళి పురుగు చుట్టూ. మీ అందరికీ తెలుసు, గొంగళి పురుగు నిప్పులు ఉంటుందా? నిప్పులు ఉండదు. మరి ఆ చుట్టూ నిప్పు అనేటప్పటికి దాని మీద ఉన్న ఆ సెగకి నిప్పులన్నీ, దాని మీద ఉన్న ఎంటికలన్నీ కూడా ఇలా ఇలా కాలిపోతూ వచ్చేటప్పటికి, మధ్యలో ఒక పొల పెట్టేటప్పటికి అలా పైకి లేచి అది కూడా నుంచుంది. ఏదైనా చూడండి, సమయం కావాలి, నీవే శరణము అన్నప్పుడు అలా పైకి ఎత్తి చూస్తాయి. ప్రతి ఒక్క జంతువు కూడా దాన్ని చూసి, అగో ఆఖరికి గొంగళి పురుగు కూడా పైకెత్తి నాకు సహాయము చేయదేవా అని అలా పైకెత్తి
చూస్తుంది. ఆఫ్టర్ ఆల్ గొంగళి పురుగు, ఆఫ్టర్ ఆల్ అది చెప్పాలంటే ఎంతసేపు అది చేతితో చచ్చిపోవడానికి. ఏ జంతువుని చూసుకున్నా కానీ, ఏ జంతువుని చూసుకున్నా, జంతువుని కూడా మన కళ్ళ ముందు పెట్టింది ఎందుకంటే వాటిని చూసి నేర్చుకోమనే. మనందరికి కూడా తెలిసిన విషయమే. సామెతలు చీమ దగ్గర నుంచి మరి ప్రతి ఒక్క దాని గురించి కూడా, పావు గురించి, సింహం గురించి, ప్రతి ఒక్క జంతువు గురించి కూడా లిఖింపబడి ఉన్నది ప్రతి ఒక్కటి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చెప్పిన మాట ప్రకారముగా మనము బ్రతుకుతున్నామా, మనం జీవిస్తున్నామా? అరే నీ ఆలోచన ఎవరికి కావాలి? నీవు తీసుకున్న నిర్ణయము నీకు విలువ కావచ్చు, కానీ దేవుడికి కాదు కదా. అది ఎవరైనా కానీ, అది నేనైనా కానీ, నీవు తీసుకున్న నిర్ణయము, ఆలోచన వాక్యానుసారముగా ఉందా లేదా, అంతే. అదొక్కటే ఆలోచన. మొదటి నుంచి కూడా అమ్మగారు కానీ, అయ్యగారు కానీ, నేను కానీ అందరూ చెప్పే మాట ఇదే మాట. నేను చెప్పిన సంగతులు మీరు విని నేర్చుకున్నట్లయితే మీరు పరిశుద్ధులు అవుతారు. అది దేవుడు చెప్పిన మాట, నేను కాదండి. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటలు విని ఆచరించి బ్రతికినట్లయితే మీరు పరిశుద్ధులు అవుతారు. అదే కదా. ఖచ్చితముగా ఎన్నో మాటలు ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న మాట కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో ఉంటుంది. కళ్ళ ముందున్న మనిషిని నీవు ప్రేమించలేనప్పుడు కనబడి నీవు నన్ను ఎలా ప్రేమిస్తావు అని అంటున్నాడు. కళ్ళ ముందున్న వ్యక్తినే నీవు నిజమైన ప్రేమ చూపించలేవు. నచ్చినట్టు బ్రతికితే చెప్పింది చేస్తే నువ్వు ప్రేమిస్తావు. నీవా ఆకాశము తప్ప నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు ఉంటే లోకంలోని నాకు ఎక్కడ ఏది అవసరం లేదు అనేటి వాళ్ళు మనమా? కళ్ళ ముందున్న వ్యక్తిని ప్రేమించలేని మనము నీవు ఉంటే చాలు నాకు ఏది వద్దనే పలికేటటువంటి జనాలు మనమా? ఏంటి, కళ్ళ ముందున్న మనిషిని హృదయపూర్వకంగా నిష్కపటమైన ప్రేమతో ప్రేమించలేం. వాడు చెప్పింది చేస్తే, నచ్చింది చేస్తే, ఏంటి చెప్పింది వింటే అప్పుడు మనకి ఆడంటే సూపర్. మనం మంచిగా పెడతాం, చూస్తాం, అబ్బో హెచ్చించేస్తాం వాడిని. కానీ దేవుడు అలా కాదు. చెయ్యి విదిలించినా, నీవు దూరముగా వెళ్ళిపోయినా, తప్పిపోయినా, చావు బ్రతుకుల్లో ఉన్నా తిరిగి లేపి తన దగ్గరికి చేర్చుకునేటటువంటి వ్యక్తి. ఆ ప్రేమ మనము చూపించగలుగుతున్నామా? అప్పుడు కదా నీవు ఉంటే నాకు చాలు, ఇంకా మరి ఏది నాకు అక్కరలేదు అన్న మాటకు ప్రకారంగా మనం బ్రతుకుతున్నట్లు, ఆ మాట ప్రకారం మనం జీవిస్తున్నట్లు ప్రతి ఒక్కరము కూడా. అది ప్రేమ అనే ఒక్క విషయమే మాత్రమే కాదు, ప్రేమ అనే ఒక్క విషయంలో మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. అలాగా కొన్ని ఉన్నాయి. మనం బ్రతకవలసినటువంటి రోజువారీ సహజమైన జీవితంలో బ్రతుకుతున్నటువంటి అన్నిటిలో ఒకనొకటి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అది చెప్పాలంటే, మరణించేంత వరకు మనం ఉండవలసింది, కలిగి ఉండవలసింది ప్రతి ఒక్కరము కూడా. కాబట్టి ప్రతి ఒక్కరం ఏ విధముగా మనం జీవిస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఇక్కడ చెప్పిన మాట ప్రకారముగా, అయా నీవు తప్ప నాకెవరున్నారు? మేమైనా కానీ అయా ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నా ప్రార్థన వినగలిగిన వారు ఉన్నారు, కానీ నా ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వారు ఎవరు లేరయా అని మొరపెడుతున్న వాడిని నేను కూడా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవునికి నచ్చిన విధముగా చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా జీవిద్దాం. దేవుడి చిన్న మాట వెనుకలో దీవించును గాక.